ఇప్పుడు 31st అంటే మీ అందరి ప్లాన్స్ వేరు కదా, బట్ నా ప్లాన్స్ ఒకప్పుడు ఎలా ఉండేవో తెలుసా? అంటే పెళ్లికి ముందు నేను కొంచెం కదా, నా చిన్నప్పుడైతే ఒకలా ఉండేవి. ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత అంత మారిపోయింది. ఇది 90s కిడ్స్కి అయితే మాత్రం బాగా తెలుస్తుంది. అంటే జాన్ ఫస్ట్కి నేను నా ఫ్రెండ్స్కి కలాలి, నేను గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలి అని అంటే ముందు రోజు నైటే మా డాడీతో పాటు వెళ్ళిపోయి ఒక షీట్స్ కొనుక్కునేదాన్ని అనమాట. అంటే హీరో హీరోయిన్స్ ఫొటోస్ వేరు, మళ్ళీ ఫ్లవర్స్ వేరు, అందులో సెలెక్షన్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇవ్వాలి అని చెప్పేసి ఆ కార్డ్ మళ్ళీ ఇంకెవరికైనా ఇచ్చేస్తారేమో అన్న భయంతో టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత కొన్ని కార్డ్స్ మాత్రం ఖాళీగా ఉంచేదాన్ని. ఎవరైనా మనకిస్తే అప్పుడు మనం తిరిగి ఇద్దామని చెప్పేసి. అప్పుడు డేస్ అంతా కూడా వేరు. అంటే మన లైఫ్ లో కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం మర్చిపోలేని థింగ్స్ ఉంటాయి కదా, అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అంటే ఇదనమాట. కానీ నాకు ఇప్పుడు అర్థం కాలేని థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు న్యూ ఇయర్ కన్నా నాకు అప్పుడు న్యూ ఇయర్ చాలా బాగా నచ్చేది. అంటే ఏ ప్లాన్స్ ఏమీ లేకుండా ఒక ఆతృత, అంటే డే అంతా కూడా బిజీగా అలా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అందరం ఎక్కడ కలుస్తాం, ఏం చేసుకుంటాం, పార్టీస్ అవుతాయా, చిల్ అవుదామా, ఇలాగే ఉంది తప్పించి. కానీ ఆ మూమెంట్స్ ఎప్పుడు వస్తాయని అనుకున్నాను. ఇప్పుడు పిల్లలు కూడా అదేమీ అంటే తీసుకోవట్లేదు, అలా చేసుకోవట్లేదు. కాబట్టి మనమే కదా కొంచెం లక్కీ ఫెలోస్ అసలు 90s కిడ్స్ అంటే. మీరు కూడా 90s కిడ్స్ అయినా అలా అయితే లైక్ కొట్టడం మర్చిపోతే. బాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.